హలో హాయ్ ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరలక్ష్మి సంతోష్. ఈ వ్లాగ్లో మా వరలక్ష్మి వ్రతాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతానికి ఎవ్రీ ఇయర్ మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తాము. అయితే ఈ ఇయర్ స్పెషల్ ఏంటంటే ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతాన్ని నేను మీతో షేర్ చేసుకోవడమే ఈ 2024 వరలక్ష్మి వ్రతం యొక్క స్పెషాలిటీ. వరలక్ష్మి వ్రతం పూజ కోసం మా పాపకి అవుట్ఫిట్ స్టిచ్ చేస్తున్నాను. ఆ ముందు రోజే జస్ట్ వ్రతానికి ముందు రోజే అంటే ఆగస్ట్ 15న ఈ శారీ యొక్క బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, ఆ 2 బ్లౌజ్ పీసెస్ తీసుకొని ఒక బ్లౌజ్ పీస్ని కట్ చేసి లంగా స్టిచ్ చేసేసాను. అండ్ అది ఈ విధంగా వచ్చింది. మరొక బ్లౌజ్ పీస్ని కూడా లైనింగ్ అండ్ ద టాప్ పార్ట్ బ్లౌజ్ పీస్ కూడా కట్ చేసేసాను. సో దాన్ని ఈ విధంగా స్టిచ్ చేసేస్తే మరి జాకెట్ కూడా వచ్చింది. మీరు చూసి చెప్పండి అవుట్ఫిట్ మా పాపకి ఎలా ఉంది, ఎలా మ్యాచ్ అయింది అవుట్ఫిట్. యాక్చువల్లీ బ్లౌజ్ జాకెట్ లంగా అసలు మ్యాచ్ అయ్యాయా లేదా, తనకి ఎలా ఉంది, తన లుక్ ఏ విధంగా ఉంది, మా పాప ఎలా ఉంది ఈ డ్రెస్లో అనేది మీరు కమెంట్ చేసి చెప్పాలి. అవసరం పొడవ వెళ్ళే చాలు పాప పొడవా చలో బాబు. వరలక్ష్మి వ్రతానికి ఉదయాన్నే నిద్రలేచాక తన చేతుల్ని చూసుకుంది. యాక్చువల్లీ ముందు రోజు నైట్ నేను తనకి మెహందీ కోన్ పెట్టేశాను, డిజైన్ చేసేసాను. సో అది మార్నింగ్ లేదు చూసి ఇదేంటి అసలు ఎక్కడి నుంచి వచ్చింది అలా చూస్తుందన్నమాట. వాళ్ళ డాడీకి చూపిస్తుంది. సూపర్ అయితే అబ్బా मुयारी लगेली मम्मी लगेला देख मम्मी रोहल नहीं मम्मी बोल नहीं पिल्लर का भले पिल्लर का भले हाई फाई दे का मम्मी के पापा मम्मी मम्मी हाई फाई दे भले ना अब्बा अब्बा कितने भले पिल्लरो मम्मी ओय సూపర్ సూపర్ నత అబ్బా అబ్బా కొడుదివ్యా అబ్బా బలియా చిటకో అబ్బా. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. సో ఫైనలీ రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాము. మా వారి కోసం లంచ్ బాక్స్ కోసం అని నేను రైస్, పప్పుచారు, పొటాటో ఫ్రై చేసి లంచ్ బాక్స్ రెడీ చేసి ఇచ్చేసాను. అండ్ మా నాన్నమ్మ, మా మమ్మీ, నేను, మా పాపాయ్ స్టార్ట్ అయిపోయాము మా పిన్ని వాళ్ళ ఇంటికి, మా పిన్ని బాబాయ్ ఇంటికి. అండ్ ఇదంతా కూడా ఎర్రకట్ట అంటారు, ఈ ప్లేస్ అంతా కూడా ఎర్రకట్ట. అండ్ మా బాబాయ్ పిన్ని వాళ్ళ హౌస్ దేవీనగర్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు. సో ఫైనలీ రీచ్ అయిపోయాము. మా శ్రావణి, మా చెల్లెలు మా శ్రావణి, తను ఉదయాన్నే వెళ్ళిపోయింది. యాక్చువల్లీ మేమంతా కూడా పూజ చూడలేదు, పూజ మిస్ అయిపోయాము. మా శ్రావణి మాత్రం ఉదయాన్నే వెళ్ళిపోయింది. పూజలో తను ఉన్నది పార్టిసిపేట్ చేసింది. ఆ తర్వాత నైవేద్యాలు చేయడంలో కూడా హెల్ప్ చేసింది మా పిన్నికి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్. హ్యాపీ వరలక్ష్మి, విష్ యూ ఆల్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. कोई देगा हैप्पी हैप्पी, कोई दे हैप्पी 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 हैप्पी, कोई देगा माँ माँ हैप्पी 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 हैप्पी. सुमन सवन्दित सुन्दरि माधवी चन्द्र सहोदरि हेममयी मुनिगणवन्दित मोक्षप्रदायिनि वेदनुते पङ्कजवासिनि देव सुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदन कामिनि आदिलक्ष्मि जय पालय माम्. మేము వెళ్ళేసరికి పూజ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ నైవేద్యాలు రెడీ చేశారు. ఇక బూరెలు, గారెలు మాత్రం మేము వెళ్ళాక చేస్తూ ఉన్నారు మా పిన్ని.
ଆଖି ରହୁଛ ଗୋଡ଼ ଲଗାଉଛୁ ଯେ ତା ଅଜା ସୁବିଧା ପାଉଡ଼ର ଲଗେଇ ପକେଇ ଲଗାଉ ପାଣି ହେଇଛି ପକା ହଁ ସେମିତି ଗଲା ଆଙ୍ଗୁଠି ସେମିତିରେ କି ନେଇ କି అనుకునే ସେମିତି బాధపడి పండు तो धोउन की गोड़ रखी आपको तू खोटी छाड़ दे किछ बाद ने मुते సేమ్ సేమ్ పోతుంది పడి దేకే బోంట్ల మా డాడీ అండ్ మా డాడీ తర్వాత మాకు ముగ్గురు బాబాయిలు. సో వాళ్ళు టోటల్ 4 మెంబర్స్. అండ్ ఇప్పుడు మా జనరేషన్లో నెక్స్ట్ జనరేషన్లో మేము 4 సిస్టర్స్ 2 బ్రదర్స్, మేము 4 అక్క చెల్లెళ్ళము అండ్ మాకిద్దరు తమ్ముళ్ళు. సో మా 6 మెంబర్స్లో నేనే పెద్దదాన్ని అండ్ మా శ్రావణి చిన్నది, అందరిలోకెల్లా చిన్నది. सुमनसवन्दित सुन्दरि माधवि चन्द्र सहोदरि हेममयि मुनिगणवन्दित मोक्षप्रदायिनि मञ्जुळभाषिणि वेदनुते पङ्कजवासिनि देवसुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदन कामिनि आदिलक्ष्मि जय पालय माम् భాగ్యపు తిరులా ధాన్యపు రాసులు మహాలక్ష్మి నీ చిరునవ్వులు భాగ్యపు తిరులా ధాన్యపు రాసులు శ్రీ మహాలక్ష్మి నీ చిరునవ్వులు ఈ కృపరాజుల భోగ భాగ్యాలు కృపరాజుల భోగ భాగ్యాలు మాధవ సీమల సౌభాగ్యలక్ష్మీ రామమ్మ ఆపాయి కలిమి సౌభాగ్యలక్ష్మీ రామమ్మ కుంకుమని చిరునామా సౌభాగ్యమలనే విఠల బ్రతుకున కుంకుమని చిరునామా సౌభాగ్యమలనే విఠల బ్రతుకున దీర్ఘ సుమంగళి వరములని పసుపు కుంకుమని చిరునామా సౌభాగ్యమలనే విఠల బ్రతుకున దీర్ఘ సుమంగళి వర సౌభాగ్యలక్ష్మీ రామమ్మ ఆపాయి కలిమి సౌభాగ్యలక్ష్మీ రామమ్మ కుంకుమని చిరునామా సౌభాగ్యమలనే విఠల బ్రతుకున కుంకుమని చిరునామా సౌభాగ్యమలనే విఠల బ్రతుకున దీర్ఘ సుమంగళి వరములని సో నైవేద్యాలు చూపించేస్తాను. దద్దోజనం, పరమాన్నం, పులిహోర అండ్ పొటాటో ఫ్రై, ఆలూ ఫ్రై, మామిడికాయ పప్పు, నెక్స్ట్ వంకాయ బఠానీ కర్రీ, రసం, రైస్, వైట్ రైస్, గారెలు అండ్ బూరెలు లేదంటే పూర్ణాలు, అరటికాయ బజ్జీలు
అండ్ ఫైనలీ పెరుగు. మా చిన్న తమ్ముడు సాయి గణేష్. మా పెద్ద తమ్ముడిని మీకు ఫస్ట్ వ్లాగ్లో చూపించాను కదా. మామ మేనకోడలు ఇద్దరు మంచి నిద్ర చేశారు. మేమంతా కూడా లంచ్ తర్వాత కాస్త రిలాక్స్ అయ్యాము, రెస్ట్ తీసుకున్నాము. సో ఈవినింగ్ అయ్యింది, క్లైమేట్ మంచి ప్లెజెంట్గా ఉంది. మా పాప పేరు అఖిల, అఖిలాండేశ్వరి. అమ్మవారి పేరునే అఖిల అని పెట్టాము. అండ్ నేను వరలక్ష్మి, మా హస్బెండ్ సంతోష్ కదా. సో మా ఇద్దరి పేరు నుంచే నేను వర్ష అని పేరు పెట్టాను. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా వర్ష అని పిలుస్తారు. అండ్ నాకు కూడా వర్ష అని పిలిస్తే చాలా చాలా ఇష్టం. మామ మాతో అఖికాయి నక్కో కన్నో పెట్టో దాంతో జిబ్బో నాకు మేము బాబాయ్ అని పిలుస్తాం కదా మా బాబాయ్ని. తను కూడా అది విని బాబాయ్ అనే పిలిచేస్తూ ఉంటుంది. क्या किस बोल छी పాపా చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటికెళ్ళావా, పండు తెచ్చావా, గుడ్లో పెట్టావా, గుడుక్కుమన్నావా? ఇద్దరు అన్నయ్యలు, ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. వరుసగా మా మమ్మీ, మా శ్రావణి, మా ఇద్దరు బాబాయిలు, ఇద్దరు పిన్నిలు, ఇంకో బాబాయ్ పిన్ని ఉన్నారు. నెక్స్ట్ వ్లాగ్స్లో మీతో షేర్ చేస్తాను నేను. అండ్ మా ఇద్దరు గ్రానీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్వీట్ పీపుల్. సో మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ మాపై ఎప్పుడూ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, see you in the next video. Thank you for